సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రియల్మీ వాళ్ళ C83 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపించిందంటే గిట్లా ఒక లైక్ చేయండి, యూస్ఫుల్ అయిందంటే గిట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా షేర్ అయితే పక్కా చేయండి. రియల్మీది C83 5G స్మార్ట్ ఫోన్ అయితే సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ వీళ్ళు మెయిన్ హైలైట్ అయితే పెద్ద బ్యాటరీ, మిలిటరీ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుందని అయితే అన్నారు. 4 ఇయర్స్ దాకా స్మూత్నెస్ వస్తుందన్నారు. ఇక్కడ హైలైట్ చేసుకుని పెద్ద బ్యాటరీ వస్తుంది, 4 ఇయర్స్ స్మూత్ 140 రిఫ్రెష్ రేట్ ప్లస్ నాచ్ డిస్ప్లే, మిలిటరీ స్టాండర్డ్ IP64 రేటింగ్తో పాటు కూడా వస్తుందని. సో పర్లేదు, అంత మంచిగా ఉంది. ప్రైస్ ఎంత అంటే రియల్మీ వాళ్ళ వెబ్సైట్ తీసుకుంటే 13,500కి వస్తుంది. డీసెంట్ ప్రైస్ అని అంటే ఓకే. నేను రికార్డింగ్ చేసడానికి సేల్ స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ పర్చేస్ చేసుకొని సేల్ పర్చేస్ చేసుకోవచ్చు, ఆఫర్స్ అప్లై చేసుకొని. ఇది స్ప్రౌటింగ్ గ్రీన్ కలర్ ఉంది అండ్ బ్లూమింగ్ పర్పుల్ కలర్, 2 కలర్ ఆప్షన్స్ వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మాత్రం 4GB అండ్ 64GB స్టోరేజ్ అవుతుందో 13,500 ఉంది. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ మీద 14,500 ఉంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ మీద 15,500కి వస్తుంది అనమాట. ఇక్కడ మైనస్ గురించి తవ చెప్తా కానీ ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు పోతే ఫ్లిప్కార్ట్లో కానీ మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. నేను చెక్ చేసినప్పుడు ఇక్కడ స్పెసిఫికేషన్స్లో మీకు ఇక్కడ చూపించేస్తాను. స్టోరేజ్ టైప్ చూసుకుంటే eMMC 5.1 ఉంది. యూఎఫ్ఎస్ ఇవ్వకపోయినా సరే ఓకే, LPDDR4X ర్యామ్ కొంచెం స్పీడ్గా ఉంటుంది అనేసి అయితే అనుకున్నాను. కానీ కెమెరా కాడ పెద్ద డిసప్పాయింట్మెంట్ అనిపించింది. 13 మెగాపిక్సెల్ ఇచ్చారు బై. ఇప్పుడున్న సిచ్యువేషన్ 13 మెగాపిక్సెల్ బై ఇక మనం ఏం అనుకోలేము. యాక్చువల్ ఎక్కువ 15 మెగాపిక్సెల్ ఇచ్చింటే ఓకే, యాక్సెప్టబుల్ ఉంటుండే 15 మెగాపిక్సెల్ కెమెరా. కానీ అదొకటి పెద్ద డిసప్పాయింట్మెంట్. అండ్ దాని తర్వాత వచ్చేసరికి 7000 mAh బ్యాటరీ ఇచ్చి 15 అవర్స్ ఛార్జింగ్ ఇచ్చి, సో ఛార్జింగ్కి చాలా టైం పడుతుంది. ఛార్జింగ్ ఎక్కడానికి కూడా ఆబ్వియస్గా బ్యాటరీ బ్యాకప్ అయితే 2 days ఈజీగా వచ్చేస్తుంది. హెవీ యూజర్కి అయితే 1 ఫుట్లే వస్తుంది. కానీ నార్మల్ అండ్ బేసిక్ యూజర్స్కి అయితే మాత్రం 2 days ఈజీగా వచ్చేస్తుంది, అదైతే గ్యారంటీ. కానీ అవి రెండే పోయి నాకు మిగతా సెన్సార్లు అన్నీ ఉన్నాయి, సెన్సార్ ట్రేస్ అన్ని అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఓన్లీ ఏంటంటే మాత్రమే స్టోరేజ్ ఒక్కటి తక్కువ అనిపించి మేనేజ్ చేసుకోవచ్చు ర్యామ్ నుంచి. కానీ ఇది పోయి కెమెరా ఒక్కటి పెద్ద మైనస్ అనిపించింది. అండ్ ఛార్జర్ పోయి సెకండరీ ఛార్జింగ్ మస్తు టైం పడుతుంది, అదొకటి ఇబ్బంది అనిపించింది. సో ఈ 2 కారణాల వల్ల మోస్ట్లీ అవాయిడ్ చేయమంటాను. ఈ ప్రైస్కి అవాయిడ్ చేయండి. లైక్ 11,000 లోపట వస్తే తీసుకోండి. 10,000 ఆఫర్లు వస్తాయి కదా, కొన్ని రోజులు ఆగినాక ఎట్లైనా డిస్కౌంట్స్ వస్తాయి, ప్రైస్ డ్రాప్ అవుతుంది కదా, అప్పుడు తీసుకోండి అనేసి ఒక రికమెండేషన్ చేసుకుని. అది కూడా ఎవరికంటే మాత్రమే, అది కూడా ఎవరంటే నాకు కెమెరాతో పని లేదు, ఓన్లీ బ్యాటరీ ఎక్కువ కెపాసిటీ బ్యాటరీ కావాలి, రోజువారీ పనులకి కెమెరాని ఎక్కువ వాడనన్న వాళ్ళకి మాత్రం రికమెండేషన్ అయితే చేస్తాను. లేదన్నా ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్బీఐ మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రం సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్ ఫోన్. ఇది 14,000కి వస్తుంది. 500 ఎక్కువ. ఇక్కడ AMOLED డిస్ప్లే వస్తుంది, మంచి కెమెరా సెటప్తో పాటు వస్తుంది. అండ్ వీళ్ళు 6 OS అప్గ్రేడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. 50 మెగాపిక్సెల్ OS ట్రిపుల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ అనమాట లావా AMOLED 2 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఇది కూడా మేబీ Dimensity 7060 ప్రాసెసర్తో పాటు వస్తుంది. UFS 3.1 స్టోరేజ్తో పాటు వస్తుంది. 15,000 అనుకోండి బై. సోనీ వాళ్ళ కెమెరా వస్తుంది 50 మెగాపిక్సెల్ 30 ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్స్ మోటరోలా నుంచి చెప్పడం. మోటరోలా వాళ్ళది మోటరోలా G57 పవర్ అనమాట. ఇక్కడ కూడా 50 మెగాపిక్సెల్ LVT600 కెమెరా వస్తుంది. 7000 mAh బ్యాటరీ వస్తుంది. 15,000కి. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్స్ ఒప్పో నుంచి అన్నమాట బై. ఒప్పో K14X 5G స్మార్ట్ ఫోన్ 6,500 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఛార్జర్ బై. 45 వాట్స్ ఛార్జర్ 6,500 mAh బ్యాటరీకి 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇంకొచ్చిన పోకో నుంచి అన్నమాట. సో పోకో పోకో M7 14,000కి వస్తుంది. 7000 mAh బ్యాటరీ. అండ్ ఇక్కడ స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇంకా హైలైట్ 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో పాటు వస్తుంది. ఓకేనా. సో ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతేనే దుమ్ము దులిపేస్తున్న ప్రైస్ పరంగా, పర్ఫార్మెన్స్గా, ఫీచర్స్ పరంగా రియల్మీ C83 5G కంటే కూడా ఆ స్మార్ట్ ఫోన్స్ జర మంచి ఆప్షన్ లాగా అయితే కనిపిస్తున్నాయి. ఏదైనా వేరే స్మార్ట్ ఫోన్తో కంపేర్ చేయమంటే కంపేర్ చేస్తాం. కానీ నా ఒపీనియన్ మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ కంటే ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్సే తీసుకోమని ఒక రికమెండేషన్ అయితే నేను చేస్తాను. సో మీరేమనుకుంటారు ప్రైస్ పరంగా, ఫీచర్స్ పరంగా మీ ఒపీనియన్స్ ఏవైతేనే కింద కామెంట్ అయితే చేయండి. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసి ఫైనల్ నా ఒపీనియన్ చెప్పినాను. మీ ఒపీనియన్ ఏంది, మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ చేసుకోవచ్చు. రిక్వెస్ట్ వీడియోస్ ఏమైనా ఉంటే ఇట్లా ఏమైనా వేరే స్మార్ట్ ఫోన్ కంపారిజన్ వీడియో చేయాలంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. ఏ స్మార్ట్ ఫోన్ కంపేర్ చేయడం 2-3 డేస్లో అయితే వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో ఎక్కడ దాకా చూస్తే వాళ్ళందరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.